కోళ్ళ గొప్ప చెప్పిన దాచి పెడతాంది మా కూడా అన్నం వేసింది కొడలు అన్నం తినమని అన్నం వేసినప్పుడు కూర తింటావా కొడల ఎల్లిపాయ మిర తింటావా అంటే ఓ అత్త నాకు కూరకి ఇష్టం లేదు ఎల్లిపాయ మిర వేయి ఎల్లిపాయ తింటా మిరమాట ఇష్టం అని రోజు ఎల్లిపాయ మిర వేయగానే పోతాంది రోజు తాడికైనా తీసుకుంటాంది అన్నం పెట్టుకుని గుడుగు గుడుగు మింగుతాంది అంటే ఒక తిరువారం వెళ్ళాక కొడల రోజు తాటికంత ఎన్ని వెళ్తాంది నీ చేతిలో పెడతాన్నా ఇవాళ కోరింటి వెయ్యి అమ్మ కచ్చుకుంటాం 10 రూపాయలు వస్తే పప్పుతో 10 ఉప్పుతో 10 నూనె లేదు చిలికర లేదు మసాలా లేవి ఉరకచ్చుకున్నావు కోరింటి వెయ్యి అమ్ముకొని అత్త అడిగింది అత్తనగానే కొడ చూసింది మా అత్త దైవాన్ని ఇచ్చిన ఆస్తాను రోజుని గుడుగు గుడుగు మింగుతున్నా అత్త నేను తిన్నా అంటే మా అత్త ఏమంటది నా ముక్కు షో ముడుగు వస్తుంది మరి నేను మా అత్తకేం మొక్కాలి అత్త పొలుగురింటి పోతు వెళ్ళి మన ఇంటి ఆడి వెళ్ళి రోజు ఉట్టి వేసిన ఎండ తినిపోతున్నా అత్త అత్తతో పొంకింది పిల్లి పాడిగాను తిరువారం వెళ్ళే తిరువారం రోజు తాడికైనా పాడ పిల్లు తినిపాయే ఇక కొడలా ఇక నువ్వు కవమటి గుంజు నేను కింద కూకొని ఎండ తెత్తా అని చెప్తే అందుకే కూకున్న తల్లి గుణవంతరాలు నిలబడతారు నిలవంతరాలు ఈ కోడలు రాధా చంద్రకాల అత్తాను కోడలు వీళ్ళు సల ఎత్తారు ఇవ రాధా చంద్రకాల సలలు అమ్ముతురు సవరికాంతలో ఆగజుడు అన్నమాట 4 కొమ్ములు 4 శవులు 4 నైనాలు 2 ముట్టలు 8 ప్రాణాలు ఒకటే తోక ఒక్కడే ఉప్రము ఇది డుప్పా లేడా మనవత కొండగొరి రాజు గడ్డి కదా ఇది ఏంటిది కావచ్చు కదా 62 జాతులు పుట్టినాయి 32 కూడా ముట్టలేదు దాపర మీద ఇటుదేవుడు కొల్ల బ్రహ్మదేవుడు కొల్ల బామడే కొల్ల ముగ్గురు దేవతలు విష్ణు బ్రహ్మ పరమేశ్వరుడు మా తాత దేవేంద్ర దేవేంద్ర